పొగాకు డ్రగ్స్ రహిత విద్యా సంస్థలు లక్ష్యంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు 6,000 పాన్ షాపులు, రిటైల్ షాపులు తనిఖీలు చేయడం జరిగిందని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని చెప్పారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని అన్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఆపరేషన్లు చేపడతామని తెలిపారు. విజయవాడ పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో సిద్ధార్థ ఫార్మసీ కళాశాల, నలంద విద్యానికేతన్ స్కూల్ కు 100 మీటర్ల లోపు ఉన్న పాన్ షాపులు, రిటైల్ షాపులను ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత తనిఖీ చేశారు. గుట్కా, ఖైనీ, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించడాన్ని గుర్తించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల లోపు పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని వ్యాపారులను హెచ్చరించి వారికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఈగల్ డైరెక్టర్ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పోలీసు, ఈగల్ బృందాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. గత వారం రోజులుగా 6,000 పాన్ షాపులు, రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు చేసి హెచ్చరికలు చేశామని, 7.5 లక్షల రూపాయల జరిమానాలు విధించామని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు ఎక్కడ అమ్మకూడదు అనేది చట్టంలోని సెక్షన్ 6(b)లో స్పష్టంగా పొందుపరచడం జరిగిందన్నారు. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర పోలీసులు, ఈగల్ బృందాలు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. గత వారం రోజులుగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ అవుట్లెట్స్ మీద తనిఖీలు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సుమారుగా 7.5 లక్షల రూపాయల ఫైన్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనకి క్వాట్పా చట్టం అని ఉంటుంది. పొగాకు ఉత్పత్తులన్నీ కూడా ఎక్కడ అమ్మకూడదు అనే దానికి స్పష్టంగా సెక్షన్ 6(b)లో పొందుపరచడం జరిగింది. విద్యా సంస్థలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు వాటిల్లోని సుమారుగా 100 మీటర్ల దగ్గరలో ఎక్కడా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. ప్రత్యేకంగా పొగాకు ఉత్పత్తుల్ని గేట్వే ఆఫ్ డ్రగ్ అబ్యూస్ అంటారు. పొగాకు తాగి కొంతమంది పిల్లలు చెడిపోవడం, తర్వాత వాళ్ళు గంజాయి, ఇతరత్ర డ్రగ్స్ కూడా అలవాటు పడడం అనేది అధ్యయనాల్లో తేలింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయులు మొత్తం అందరూ కూడా దీంట్లో పాల్గొవాలని, అందరూ కూడా మీ స్కూల్స్, కాలేజెస్ దగ్గరలో ఎక్కడైనా సరే 100 మీటర్ల పరిధిలో ఈ పొగాకు ఉత్పత్తులు కానీ అమ్ముతుంటే ఇంకా ఖచ్చితంగా 1972 సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ డ్రైవ్స్లోని పెద్ద ఎత్తున వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ విజయవాడలోని ఈ కొన్ని విద్యా సంస్థల దగ్గరలోని ఉన్న పాన్ షాపులు కూడా తనిఖీ చేయడం జరిగింది. ఒక విద్యా సంస్థకి ఆపోజిట్లో ఉన్న రోడ్లోని ఇక్కడ అతి తక్కువ దూరంలోనే ఇక్కడ పాన్ షాప్స్ నడిపించడం విధంగా ఇటువంటివి జరగకూడదని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులోని ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ మరింత వేగవంతంగా ముందుకెళ్తుంది. ఈగల్ బృందాలు, రాష్ట్ర పోలీసులు దీన్ని ప్రతిష్టాత్మకం చేస్తున్నారు. ముఖ్యంగా పొగాకు రహిత, డ్రగ్స్ రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, 1972కి సమాచారం ఇవ్వండి. మీరందరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడాలని ప్రత్యేకంగా వ్యాప్తంగా సుమారుగా 6,000 పాన్ షాప్స్, రిటైల్ షాప్స్ మనం తనిఖీ చేయడం జరిగింది. 7.5 లక్షల రూపాయల అమౌంట్ కూడా సుమారుగా వాళ్ళకి ఫైన్ అమౌంట్ కూడా మనం వేయడం జరిగింది. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంకా మరిన్ని ఆపరేషన్ కూడా మేము చేపడుతున్నాం. మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతాం. అంటే ముందుగా కొన్ని చోట్ల వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్కడైతే మారరో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందుగా మొదటి విడతగా వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని చోట్ల కూడా మరీ దగ్గరగా ఉన్న చోట్ల కూడా ఇంకా గట్టి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తాం. కొన్ని పాన్ షాపులు డెన్నులాగా వెనకాల కూర్చోబెట్టి కూడా తాగిస్తున్నారు సార్. అది కూడా మేము గమనించడం జరిగింది. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. మన లోకల్ పోలీసులు, విజయవాడ పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలోని ఆ తనిఖీలు మరింత వేగవంతం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్.